కేసీఆర్ నివాసానికి వర్ధనపేట ఆరూరి రమేష్ చేరుకున్నారు. బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమైన ఆరూరిని మాజీ మంత్రి ఎర్రబెల్లి హైడ్రామా మధ్య కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని ఆరూరి రమేష్ తెలిపారు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు. అమిత్ షాను కలవలేదని ఆరూరి రమేష్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఎట్టకేలకు కేసీఆర్ నివాసానికి అయితే వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అయితే చేరుకున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే వరంగల్ పార్లమెంటు ముఖ్య నేతలతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేసీఆర్ నివాసానికి కూడా తీసుకుని వచ్చారు. మొత్తంగా ఉదయం నుంచి కూడా ఆరూరి రమేష్ హైడ్రామా అయితే నడుస్తూ ఉంది. అండ్ నిన్న ఆరూరి రమేష్ అమిత్ షాను కలిసారన్న ప్రచారం అయితే జరిగింది. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని ప్రచారం కూడా జరిగింది. ఈ రోజు ఉదయం ఆరూరి రమేష్ వర్ధనపేటలో మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఈ సమయంలోనే అక్కడికి ఎర్రబెల్లి దయాకర్రావు చేరుకోవడంతో అక్కడ బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. ఎర్రబెల్లి దయాకర్రావు ఆరూరి రమేష్ ను వెహికల్ లో తీసుకొస్తుండగా బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. జై శ్రీరామ్, జై ఆరూరి అంటూ కూడా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే అక్కడి నుంచి మొత్తం మీద ఉద్రిక్తాల నడుమ కూడా ఆయన ప్రస్తుతం కేసీఆర్ నివాసానికి అయితే కొంచెం క్రితమే చేరుకున్నారు. ప్రస్తుతం సమావేశం కేసీఆర్ నివాసంలో కొనసాగుతోంది. ఇప్పటికే వర్ధనపేట నుంచి ఎంపీ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ వరంగల్ ఎంపీ టికెట్ ఆశించారు. మరోవైపు కడియం శ్రీహరి కుమార్తె రాజాం సావ్య కూడా అక్కడి నుంచి టికెట్ ఆశించారు. గతంలో ఆమె వర్ధనపేట ఎమ్మెల్యే టికెట్ కూడా అడిగినప్పటికీ కూడా ఆరూరి రమేష్ కి టికెట్ ఇచ్చారు. ప్రస్తుతం జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆరూరి రమేష్ ఓటమి పాలు కావడంతో మరోసారి ఎంపీగా ఆయన పోటీ చేసే అవకాశాన్ని పరిశీలించడం అనుకున్నారు. కానీ ఆ టికెట్లు కడియం సావ్యకి ఇస్తారనేటువంటి ప్రచారం నేపథ్యంలో ఆరూరి రమేష్ బీజేపీ వైపు మొగ్గు చూపారు. బీజేపీ ఆయనకు టికెట్ కూడా ఆఫర్ చేసింది. బీజేపీ వరంగల్ ఎంపీ కన్నెట్ గా ఆయన బరిలో దింపాలనుకున్నప్పటికీ కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆరూరి రమేష్ ను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలంతా కూడా ఆరూరి రమేష్ దగ్గరికి ఆయన తీసుకొని బీఆర్ఎస్ కేసీఆర్ దగ్గరికి తీసుకొచ్చారు. ప్రస్తుతం అయితే సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశం అనంతరం అభ్యర్థిపై వరంగల్ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆరూరి రమేష్ టికెట్ ఇస్తే చాలా ఆర్థికంగా బలమైన నేతగా కూడా ఆ జిల్లాలో బీఆర్ఎస్ అది కలిసి వస్తుంది. కాబట్టి ఆరూరి రమేష్ కి టికెట్ ఇస్తారా లేకపోతే కడియం కావ్యకు టికెట్ ఇస్తారా అనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. దీనికోసం ఇప్పటికే కడియం శ్రీహరి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యేలు వరంగల్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. మొత్తం మీద అందరి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేసీఆర్ ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. వరంగల్ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షాను కలిసి నిజంగా పార్టీలో చేరాలి. అమిత్ షాను నేను కలలేదు. మా పార్టీ శ్రేణులు మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షాను కలిసి నిజంగా పార్టీలో చేరాలి. అమిత్ షాను నేను కలలేదు. మా పార్టీ శ్రేణులు మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షాను కలిసి నిజంగా పార్టీలో చేరాలి. అమిత్ షాను నేను కలలేదు. మా పార్టీ శ్రేణులు మేమందరం కలిసి వచ్చినాము. మా ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు. మా కార్యకర్తల సమావేశం పెట్టుకున్నాం. నిన్న మీరు అమిత్ షాను కలిసి నిజంగా పార్టీలో చేరాలి. అమిత్ షాను నేను కలలేదు.